ఇవాళ రేపు సినిమాని ఒక రేంజ్కి వెళ్ళాలంటే సినిమా కథ బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి, అట్ ద సేమ్ టైం మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీలకం. సో ఈ సినిమాకి కాలభైరవని తీసుకోవడానికి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? ఉందండి. ఎందుకంటే ఇదంతా ఒక యూత్ఫుల్గా చెప్తున్నాను కదా, అందులో సౌండింగ్ కానీ పిక్చర్ విజువల్ కానీ అన్నీ కొత్తగా ఈ ట్రెండీగా ఉండాలి. సో అందుకని కాలభైరవ అప్పుడు కార్తికేయ 2 ఏదో రిలీజ్ అయింది, అది చాలా నచ్చింది. అలాగే సిరీస్ తన సౌండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దాంతో తనని ప్రిఫర్ చేసి పెట్టాను. ఈ రోజున ఇంకా 2 పాటలు రిలీజ్ అవ్వాలి, ఆల్రెడీ 2 అయ్యాయి. మ్యూజిక్ అదే సాంగ్స్ ఎంత బాగా చేశాడో, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఖచ్చితంగా మీ బోటోళ్ళు రేపు సినిమా నుంచి బయటకు వచ్చాక మీరు మొదట కాలం అతనికి చేసిన ఆశ్చర్యం లేదు. అంత బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, అంటే నేనే కీరవాణి గారికి ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయాక మిమ్మల్ని మించిపోయాడు సార్ అన్నాను. కీరవాణి గారు మాస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. మరి నేను నా బోటోడు ఆ కమెంట్ ఆయన దగ్గర అనడానికి ధైర్యం ఉండాలిగా. కీరవాణి గారి ఎంత తన కొడుకైనప్పటికీ కూడా ఆయనే షాక్ అయ్యాడు. షాక్ అయ్యి అంతకంటే నాకు తండ్రిగా ఆనందం ఉంది గుణశారి గారు అంటే, లేదు సార్, నేను ఈ మాట అనడానికి నేను ఏమాత్రం అంటే ముందు అనిపించినా బట్ సంశయం లేకుండా చెప్తున్నాను సార్ అన్నాను. గుణశేఖర్ చెక్కుతాడు సినిమాని అనేది బాగా ఉంది జనాల్లో. మరి మీ ప్రొడ్యూసర్స్ ఏమన్నారు ఈ విషయంలో? మా వాళ్ళు ఇంకా చెక్కమంటారు, నేను తక్కువ. మా వాళ్ళు ఇంకా ఏంటి ఇంత స్పీడ్గా అయిపోతుంది అనే లాంటి వాళ్ళు. ఇంకా మా రెండో పాప యుక్త నాకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసింది. సో తన పక్కన మానిటర్ దగ్గర కూర్చొని తను కొద్ది వండర్ అయ్యేది కొన్ని నేను చాలా స్పీడ్గా తీస్తుంటే. అంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో టకటకటకమని ఆల్రెడీ వీళ్ళందరూ వర్క్షాప్ కూడా చేయడంతో చాలా 61 డేసే వర్కింగ్ డేస్ దీనికి. కాల్ షీట్లు 100 కాల్ షీట్స్, 100 కాల్ షీట్స్, 61 వర్కింగ్ డేస్. ఆ 100 కాల్ షీట్స్ కూడా ఎందుకంటే నైట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో, అందువల్ల నైట్స్ కంటిన్యూ చేయాల్సి వచ్చేది. సో అలాగా నాకు ఇంకా నీలిమ తను ప్రొడ్యూసర్గా తనేమీ అబ్జెక్ట్ చేసేది కాదు. వాళ్ళకి ఏంటంటే డీటెయిలింగ్, అంటే ఇప్పటి జనరేషన్ కిడ్స్ కదా వీళ్ళు, ఇప్పుడు ఆడియన్స్ని మనం ఏదో మబ్బి పెడదామంటే కుదరదు. ఎందుకంటే మన కాంపిటీటర్స్ చాలా అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు బ్రహ్మాండమైన డీటెయిలింగ్ తోటి. సో అలాంటి టైమ్స్లో ఉన్నాం మనం. అందువల్ల నాకు చెక్కడం అనేది అప్పట్లో బ్యాడ్ నేమ్, చెక్కడం అనేది ఇప్పుడు పెద్ద మెరిట్. గమనించారుగా మీరు మార్పు? అది చెక్కకపోతే చుట్టేస్తున్నాడు డైరెక్టర్, ఏంటి ఇంత పెద్ద సినిమా చేతుల్లో పెడితే చుట్టేస్తున్నాడు ఏంటి అనే కామెంట్లు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే.